రివర్స్ ద గివెన్ స్ట్రింగ్. ఇచ్చిన స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలో మనం ఇప్పుడు చూద్దాం. పైథాన్ని రాయడానికి టెక్స్ట్ ఎడిటర్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు. ఐడిఈస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యాటమ్, పైథాన్ అనేది. నోట్ప్యాడ్++ అనే ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవాలి. డెస్క్టాప్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. పైథాన్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్లో మనం పైథాన్ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇచ్చి దాని తర్వాత .py అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. స్ట్రింగ్ని రివర్స్ చేయాలంటే స్ట్రింగ్ని యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఒక ఫంక్షన్ ఉంది పైథాన్లో. ఇన్పుట్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇన్పుట్ అనే ఫంక్షన్లో మనం ఏదైతే రాస్తామో డబుల్ కొటేషన్స్లో అది జస్ట్ యూజర్కి డిస్ప్లే అవ్వడం కోసం ఏమి ఇవ్వాలి అని. ఏం తీసుకుంటున్నాం యూజర్ దగ్గర నుంచి, మనం స్ట్రింగ్ని తీసుకుంటున్నాం కాబట్టి ఎంటర్ ఏ స్ట్రింగ్ అని రాస్తాం. తీసుకున్న స్ట్రింగ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఎందుకంటే మనం ఆ స్ట్రింగ్ని ఫర్దర్గా యూజ్ చేయాలి కాబట్టి. str అనే వేరియబుల్లో నేను యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని స్టోర్ చేస్తున్నాను. మనం స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ని తీసుకుని అందులో రివర్స్ వాల్యూని ప్లేస్ చేద్దాం. ఇనిషియల్గా రివర్స్ వాల్యూ అనేది ఎంటీగా తీసుకుందాం. హైదరాబాద్ అనేది గివెన్ స్ట్రింగ్ అని. ఈ రివర్స్ స్ట్రింగ్ ఎలా రావాలంటే ఇలా రావాలి. ఇలా రావాలంటే ఏం చేయాలంటే మనం ఒక్కొక్క క్యారెక్టర్ వైజ్ మనం ఇటరేట్ చేయాలి. దానికి లూప్ అనేది యూజ్ అవుతుంది. సో ఐఎమ్ యూజింగ్ ఫర్ లూప్. క్యారెక్టర్ని పాయింట్ చేయడానికి ఒక వేరియబుల్ అనేది కావాలి కాబట్టి ఆ వేరియబుల్ని మనకి ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సిహెచ్ అనే వేరియబుల్ని ఇచ్చాను. ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్ ఏంటి str. సో ఫస్ట్ ఇటరేషన్లో సిహెచ్ అనేది హెచ్ని పాయింట్అవుట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో వైని పాయింట్అవుట్ చేస్తుంది. థర్డ్ ఇటరేషన్లో డీని పాయింట్అవుట్ చేస్తుంది. అలా స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. మనకి రన్ అయినప్పుడు ఏమవ్వాలంటే ఎవ్రీ టైం రివర్స్లో వచ్చిన క్యారెక్టర్ని ప్లస్ ప్రీవియస్గా రివర్స్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కంకాటినేట్ చేయాలి. అప్పుడు మనకి రివర్స్ వస్తుంది. ఇలా కాకుండా రివర్స్ ప్లస్ సిహెచ్ అని ఇచ్చామనుకోండి, యాస్టీస్గా గివెన్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అదే మనకు వస్తుంది. కానీ మనకి రివర్స్లో రావాలి కాబట్టి సిహెచ్ ప్లస్ రివర్స్. ఫర్ లూప్ అనేది ఎండ్ అయిన తర్వాత మనకి రివర్స్ అనే వేరియబుల్లో ఏముంటుందంటే ఇచ్చిన స్ట్రింగ్కి రివర్స్ వాల్యూ అనేది ఉంటుంది. నౌ మనం దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ అనే మెథడ్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం. రివర్స్ ఆఫ్ ఇక్కడ మనకి గివెన్ స్ట్రింగ్ రావాలి. మనం డబుల్ కోట్స్లో ఏదైతే రాస్తామో అది ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ గివెన్ స్ట్రింగ్ రావాలంటే మనం డబుల్ కోట్స్ అవుట్ సైడ్ రాయాలి. మనం కామా పెట్టి రాయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ మనకి రివర్స్ అయిన స్ట్రింగ్ కూడా రాయాలి. కామా సపరేటెడ్తో రాసుకోవచ్చు. కానీ మనం ఈజీగా రాసుకోవడానికి అనదర్ వే అనేది ఉంది. అదేంటంటే కర్లీ బ్రేసెస్ రాయాలి. దీన్ని ప్లేస్ హోల్డర్స్ అంటారు. ఈ ప్లేస్ హోల్డర్లో ఏది ప్లేస్ చేయాలో మనం డబుల్ కొటేషన్స్ అయిపోయిన తర్వాత ఫార్మాట్ మెథడ్ని యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. మనకి రివర్స్ ఆఫ్ ఈ కర్లీ బ్రేసెస్లో ఇచ్చిన స్ట్రింగ్ రావాలి. ఈజ్ తర్వాత రివర్స్ ఆఫ్ ది గివెన్ స్ట్రింగ్ ఈజ్ రివర్స్ అనే వేరియబుల్లో ఏది ఉందో అది ఇక్కడ ప్లేస్ అవ్వాలి. ఫార్మాట్ మెథడ్ అనేది ఈజీగా స్ట్రింగ్ని ఫార్మాట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫార్మాట్ మెథడ్లో మనం ఏదైతే పాస్ చేస్తామో ఇన్పుట్ అనేది ఫస్ట్ పాస్ చేసే పారామీటర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ వెళ్ళి ఫస్ట్ కర్లీ బ్రేస్లో రీప్లేస్ అవుతుంది. ఏం రావాలి మనకి ఫస్ట్ కర్లీ బ్రేస్లో గివెన్ స్ట్రింగ్ వాల్యూ రావాలి. అంటే str వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సెకండ్ ఏం రావాలి రివర్స్ అయిన వాల్యూ రావాలి. అంటే రివర్స్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవాలి. మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్లో మనకి పైథాన్ ఫైల్ అనేది ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి నావిగేట్ అవ్వాలి. నేను డెస్క్టాప్లో పైథాన్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను. ఫస్ట్ వీ నీడ్ టు నావిగేట్ టు ద డెస్క్టాప్. మనం ఫస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళాలి. తర్వాత పైథాన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. పైథాన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వాడాల్సిన కమాండ్ py స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ .py. మనం ప్రోగ్రామ్ ఏమి ఇచ్చాము రివర్స్ అని ఇచ్చాము .py. ఎంటర్ చేస్తే ఒక ఎర్రర్ చూపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఎర్రరు ప్రింట్ అనేది టీ మిస్ అయ్యింది అండ్ ఇక్కడ క్లోజ్ చేయడం మర్చిపోయాం పారాంథసిస్. అగైన్ ఎంటర్ ఏ స్ట్రింగ్.
పైథాన్ అనే స్ట్రింగ్ ఇస్తున్నాం. NoHTYP. కమాండ్ ప్రాంప్ట్లో మనం అప్ ఏరోని యూస్ చేస్తే ప్రీవియస్గా యూస్ చేసిన కమాండ్ ఏదైతే ఉందో అది వస్తుంది. మనం అగైన్ ఎంటర్. ఇప్పుడు హైదరాబాద్ అని ఇస్తున్నాం.